హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి దోస్త్ తెలంగాణ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ దోస్త్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. సో ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో డిగ్రీ చేయాలనుకునేవారు సో దీంట్లో లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మీకు నచ్చిన కాలేజీలో సీటు సంపాదించుకునే అవకాశం అయితే దోస్త్ అప్లికేషన్ ద్వారా ఉంటుంది. అండ్ ప్రజెంట్ మనకున్న అన్ని సెట్ కాకుండా నాన్ సెట్ రిలేటెడ్ కాలేజ్లో మనం జాయిన్ కావాలి అనుకున్నట్లయితే సో డిగ్రీ చేసే విద్యార్థులు ఖచ్చితంగా దోస్త్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే దోస్త్ అప్లికేషన్ కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారో సో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ అథెంటిఫికేషన్ అనేది సో మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరిదైనా మీ ఆధార్ అప్డేట్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీ ఆధార్ వచ్చేసి 10th మెమోలో నేమ్ ఏ విధంగా ఉందో సో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అప్డేట్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మీ మొబైల్ నెంబర్ని కూడా రిజిస్టర్ చేసుకోండి. సో వన్స్ అప్డేట్ చేసుకున్నట్లయితే సో ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ సో లాస్ట్ ఇయరే స్కాలర్షిప్లో కొన్ని చేంజెస్ చేశారు ఆధార్ అథెంటిఫికేషన్ సేమ్ ఉండాలి అని. సో మీరు ఖచ్చితంగా ఇప్పుడైతే అప్డేట్ చేసుకోండి. సో ఆల్రెడీ అప్డేట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రాసెస్ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న తెలంగాణ దోస్త్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. సో మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ సో దీన్ని మనం దోస్త్ అంటున్నాం. సో ఇది వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తదుపరి చదువుల కోసం డిగ్రీ చేస్తారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ కోసం. సో ఇక్కడ మనకు సో మెనీ సైట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం క్లిక్ చేయొచ్చు, వేరే వెబ్ పేజ్కి వెళ్ళిపోతాం. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది అండ్ అప్లికేషన్ పేమెంట్ ఫీ ఉంది అండ్ క్యాండిడేట్ లాగిన్ ఉంది. సో మనకి ఇక్కడ 3 స్టెప్లో వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీ ఆధార్ అథెంటిఫికేషన్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. అండ్ దానికోసం అయితే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకు వేరే బ్రౌజర్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ అదేవిధంగా మిక్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందిస్తాను ప్రాసెస్కి సంబంధించి అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. సో వన్స్ మీరు మన యొక్క కనిపిస్తున్న క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ టాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని అండ్ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు నోట్ మెన్షన్ చేశారు. సో ఎవరైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లో చేసిన వాళ్ళు ఉంటారో అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో మీరు వచ్చేసి అదర్ బోర్డ్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే సో మీకు ఆ బోర్డు ఆప్షన్ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి సో ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఎడ్యుకేషన్ అని పెట్టేసి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే అథెంటిఫికేషన్ చేసుకొని ఉండాలి. అండ్ ఇన్ కేస్ మీరు అదర్ బోర్డులో అంటే సిబిఎస్ఈ చేసినట్లయితే సెంట్రల్ బోర్డులో కూడా చేసినట్లయితే సో ఇక్కడ మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సో మెనీ బోర్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కావచ్చు. సో ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ కూడా ఉంది అండ్ నేషనల్ స్కూల్స్. సో మీరు ఎక్కడ చేసినా కూడా మనకు అయితే ఆప్షన్స్ ఉంటాయి. అదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క బోర్డు అనేది సెంటర్ చేసుకొని సో మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను సో అదర్ బోర్డ్ అనే ఆప్షన్ తీసుకోవట్లేను, జస్ట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మీ యొక్క బోర్డ్ డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఈ ఆధార్ నెంబర్కి ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. సో ఇన్ కేస్ లేనట్టయితే అప్డేట్ చేయించుకోండి. అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ రాంగ్ ఎంటర్ చేసినట్టయితే మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే హాల్ టికెట్ నెంబర్ రాంగ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో మీ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్ చేసుకోండి. దెన్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఆధార్ నెంబర్ తప్పు ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అని చెప్తుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే ముందు మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది చూసుకోండి. సో అండ్ ఇక్కడ ఉన్న మీ డీటెయిల్స్ అనేది కరెక్టా కాదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సో మీ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీ హాల్ టికెట్ నెంబర్ తప్పు ఎంటర్ చేసినట్టయితే మీ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే కాదు. సో ఈ విధంగా మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మనకైతే డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ అండ్ స్క్రీన్ని స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే సో మన యొక్క ప్రీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ ఓటీపీ అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకుంటే మన ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేయండి, క్లిక్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ క్లిక్ చేయండి.
సో ఇక్కడ వన్స్ అడుగుతుంది డూ యూ వాంట్ టు గో టు ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అని. సో ఓకే అయినట్లయితే ఓకే చేయండి. అండ్ ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే క్యాన్సిల్ పైన క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి డీటెయిల్స్ వెరిఫై చేసుకోవచ్చు. సో వన్స్ ఆధార్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఓటీపీ అనేది వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకు ఫస్ట్ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీ పాస్వర్డ్ అంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ వెరిఫై చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఆ తర్వాత వచ్చి వ్యాలిడేటెడ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఓటీపీ విత్ ఇన్ టైంలో ఎంటర్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ లేట్ అయినట్లయితే సో మనకు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. సో వన్స్ వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మన యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే మనకైతే రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది, దోస్త్ ఐడి. సో ఈ ఐడి మీరు స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది. లాగిన్ అయినా ప్రతిసారి ఈ ఐడి కావాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా మనం పేమెంట్ ఇప్పుడే చేయొచ్చు అండ్ లేటర్ చేయొచ్చు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే మనం పేమెంట్ చేయొచ్చు అండ్ లేటర్ చేయాలి అనుకున్నా లేటర్ చేయొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. సో వెయిట్ ఫర్ దట్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఐడి డిస్ప్లే అవుతుంది. సో ఐడిని కాపీ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఫ్యూచర్ పర్పస్లో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఆప్షన్ ఉంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం కానీ క్యాస్ట్ ప్రకారం కానీ అమౌంట్ ఉండదు. సో ఏ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా 200 పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు అవైలబుల్లో ఉన్న సర్వీసెస్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో మెయిన్గా అయితే డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వాడుతున్నప్పుడు సో సర్వర్ ఉందో లేదా చూసుకోండి. అండ్ నెట్ ప్రాబ్లం కూడా చూసుకోండి. ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నట్లయితే పేమెంట్ కట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ కాదు. సో మీ పేమెంట్ అనేది చేసేటప్పుడు రిఫ్రెష్ మాత్రం చేయకండి. అండ్ మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పిన్ నెంబర్ వస్తుంది. అండ్ అదేవిధంగా సో ఓటీపీ ఫామ్ ఉంటుంది. సో దాంతో మీరు లాగిన్ అయ్యి నెక్స్ట్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ నా క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇన్ కేసు మీరు ఐడి మర్చిపోయినట్లయితే బయటికి వెళ్ళేసి డైరెక్ట్ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ పర్గడ్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. సో అలా కూడా మీరు కనుక్కోవచ్చు. సో వన్స్ మనం ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఫామ్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు దేనితో అయితే పేమెంట్ చేయాలనుకున్నారో ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఈ అమౌంట్ కూడా మీ ఓన్ అకౌంట్కి వెళ్ళి పే చేసుకున్నట్లయితే సో ఇన్ కేస్ ఏదైనా రిఫండ్ ఉన్నట్లయితే మీ అకౌంట్కి యాడ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా పేమెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఓన్ అకౌంట్ ఉన్నట్లయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఛార్జెస్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది అనేది కూడా ఉంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. వన్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకొని అండ్ మీకు కావాల్సిన పేమెంట్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా బిల్ డిస్క్ ఆప్షన్ చూస్ చేసుకొని ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒకసారి అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ ప్రొసీజర్ అనేది, ఓకే చేయండి. అండ్ పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకైతే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీరు చూస్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా, డెబిట్ కార్డ్ విత్ ఏటీఎం పిన్ నెంబర్ చేస్తారా, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకుంటారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో టోటల్గా మనకు అవైలబుల్ ఉన్న ఏ పేమెంట్ ద్వారా అయినా చేసుకోవచ్చు. బట్ మనం చూస్ చేసుకునే పేమెంట్ని బట్టి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో నేనైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ కోటక్ బ్యాంక్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్ అదర్ బ్యాంక్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏ బ్యాంక్ ద్వారా పే చేస్తామనేది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నాకు అవసరం ఉంది ఇప్పుడు. సో నేనైతే యూపీఐ పేమెంట్ ద్వారా చేస్తున్నాను ప్రజెంట్. సో స్టేట్ బ్యాంక్ అనేది అవైలబుల్లో లేదు. అండ్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎవరైతే యూపీఐ పేమెంట్స్ చూస్ చేసుకుంటారో సో మీ సర్వర్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఇది ఎందుకంటే థర్డ్ పార్టీ సర్వీస్ కాబట్టి సో ట్రాన్సాక్షన్స్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. జాగ్రత్తగా సో పేమెంట్ అయితే చేసుకోండి. సో పేమెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే స్క్రీన్ని రిఫ్రెష్ చేయకండి. సో రిఫ్రెష్ చేసినట్టయితే పేమెంట్ అనేది కట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ సక్సెస్ కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడి అయితే ఎంటర్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో లేదా మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి సో పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.